హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ మేఘ సందేశం వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇక్కడ చూడండి, మొన్న గంజి పెట్టాను ఫ్రెండ్స్. కోతుల భయానికి కోతుల బాధ తట్టుకోలేక ఈ వల కట్టామా. అంతకుముందు చీరలు గంజి పెట్టి వీటి మీద ఆరేసేదాన్ని, నీట్గా వచ్చేసేవి. ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. చీరలకు గంజి పెట్టేసి నీట్గా ఇలా ఈ గోడ పైన ఆరేసేసామనుకోండి, శుభ్రంగా ఐరన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. డైలీ వేర్కి ఇలాగ బాగా మడతలు లేకుండా వచ్చేస్తాయి. టైట్గా లాగి పట్టి ఆరేసామనుకోండి, చీరలు ముడతలు లేకుండా ఉంటాయి. మీకు కూడా ఇలాంటి వాల్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అమ్మ చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొకరు కానీ పట్టుకొని రెండు వైపులా ఆరేసామనుకోండి, నీట్గా మడతలు లేకుండా వచ్చేస్తాయి. గంజి పెట్టిన చీరలు చాలా బాగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఐరన్కి పంపించాల్సిన అవసరం ఉండదు. ఇదైతే మొన్న ఫంక్షన్కి దేనికో కట్టుకొని వెళ్ళాను, ఫ్రైడేకో ఫంక్షన్కో తెలీదు, కట్టుకొని వెళ్ళాను. గుర్తు రాలేదు, తెలీదు కాదు గుర్తు రాలేదు ఫ్రెండ్స్. సారీ, ఏమనుకోకండి. అమ్మ ఏంటి కన్ఫ్యూజ్ చేసేసి మాట్లాడుతున్నారు అని. ఇక్కడైతే ఈ రెండు చీరలు కాటన్ చీరలు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి సరిగా అంటుకోదు గంజి. అలాగా బాగా ఒక 2-3 గంటలు గంజిలో నానబెట్టి దాని తర్వాత పిండేసి ఆరేసామంటే నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బొప్పాయి కాయ తెచ్చారు, షార్ట్లో పెట్టున్నాను కదా. బొప్పాయి కాయలంటే షుగర్ కంప్లైంట్ ఉండే వాళ్ళకు కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. అందుకని మా ఇంట్లో ఎప్పుడు బొప్పాయి పండ్లు, జాంకాయలు ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్కి అయితే కొదవే చేయరు మా వారు, అంటే నాన్నగారు. ఎప్పుడు కూడా ఏదో ఒక వెరైటీ 2-3 రకాల ఫ్రూట్స్. మరి పిల్లలు ఉన్నారంటే ఇంకా అన్ని వెరైటీ ఫ్రూట్స్ మన ఇంట్లోనే చూడొచ్చు. అన్ని రకాలు తెచ్చి పెడుతూ ఉంటారు. మార్కెట్లో ఏవి దొరికినా ఇది కట్ చేసి పెడుతున్నాను. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కింద బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ చిన్ని బిట్లన్నీ ఉంటే అవి కలిపి ఒక వ్లాగ్ పెడుతున్నాను. ఈ మధ్య బద్ధకం ఎక్కువైందంటే హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల సరిగా నేను వ్లాగ్స్ పెట్టట్లేదు కదా. సారీ ఫ్రెండ్స్. అంటే చూస్తున్న వాళ్ళకి, నాకేమి 100,000 చూడరు నా వ్లాగ్స్. అమ్మ ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉంటే చెప్తే నేను సరిదిద్దుకుంటాను కదా ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇదైతే ఇడ్లీ పిండి కొంచెం గుల్లగా ఉంటుంది కదా, అందులో కొద్దిగా మైదా వేశాను. ఒక 2-3 స్పూన్లంతా మైదా వేశాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి బోండాల్లాగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. దీనికైతే ఉల్లికారం ఉండింది, అంటే నిన్న చేసిన ఉల్లికారం. ఇది తీసిన రోజు ఈ వ్లాగ్, అంటే నిన్న తీసాను ఇది. మొన్న చేసిన ఉల్లికారం కొంచెం ఉంది, అది చెడిపోదు ఫ్రెండ్స్, బాగా ఉంటుంది. అమ్మ చేసే కూరలు కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కానీ ఉల్లికారం ఎంత ఉన్నా తినేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగ మీరు కూడా గుల్లగా ఉంటుంది కదా ఇడ్లీ పిండి, దాంట్లో కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ వేసి కలిపి సాల్టు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వేసి పదార్థాలు బాగా కలిపి రఫ్ చేయాలి పిండిని. దాని తర్వాత ఇలాగ బోండాల్లాగా వేసామనుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేనైతే మైదా వేసాను ఫ్రెండ్స్, చాలా రోజులైంది. మామూలుగా అయితే గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటాను. కొద్దిగానే ఒక చిన్ని టీ గ్లాస్ ఉంటుంది కదా, అందులో ఒక 1/4 భాగమే ఉండింది మైదా, అది వేస్ట్ చేసేసాను. అందరూ ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ కారంతో. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చేసి పెట్టామనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇదైతే ఆయిల్ పీల్చలేదు ఫ్రెండ్స్. పీలుస్తుందేమో అనుకున్నాను, కానీ మైదా కలిసింది కదా కాబట్టి ఆయిల్ పీల్చలేదు. చాలా బాగా వచ్చాయి. నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మర్చిపో.